నమస్తే. కారణం ఏదైనా, కారకులు ఎవరైనా, పరిస్థితులు ఏవైనా, తదనంతర పరిణామాలు ఎలాగున్నా ఇటీవల కాలంలో విడాకుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసింది. ఆ సంగతి అలా ఉంచితే విడాకుల అనంతరం వివాహం చేసుకునే విషయంలో భారతీయుల దృక్పథం మారుతోంది అని, రెండో పెళ్లి విషయంలో వారి ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఒకసారి విడాకులైన తరువాత రెండో పెళ్లి విషయంలో చాలా మంది ఆసక్తి చూపించారు అని, ప్రతి అబ్బాయి ఇలానే ఉంటాడేమో అని అమ్మాయిలు అనుకుంటే ప్రతి ఆడది ఇంతే అని నిర్ధారణకు పురుషుడు వచ్చేస్తూ ఉంటాడు అని, మరికొంతమంది తమ తొలి భాగస్వామి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేక రాటుదేలిపోయి రెండో వివాహంపై ఆసక్తి చూపించరు అని అంటుంటారు. మరికొంతమంది మాత్రం ఇది మరో గొప్ప అవకాశం అనుకొని లైఫ్ను రీస్టార్ట్ చేస్తారని చెబుతారు. ఈ నేపథ్యంలో రెండో వివాహంపై ప్రజల ఆలోచన విధానాన్ని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ప్రత్యేకంగా వారి కోసమే ఏర్పాటు చేసిన రీబౌన్స్ మ్యాచ్ మేకింగ్ యాప్ ఓ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ మధ్య జరిగిన ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వారిలో 28% కంటే ఎక్కువ మంది తమ విడాకుల తర్వాత తిరిగి లైఫ్ను ప్రారంభించాలి అని ఆసక్తి చూపుతున్నారు అని, ముగిసిన వివాహం తమ జీవితాలను డిసైడ్ చేయకూడదు అని భావిస్తున్నారు అని తేలింది. దీనికోసం గతంలో వివాహం చేసుకున్న 28 నుండి 50 సంవత్సరాల మధ్య వయసున్న 5837 మందిని సర్వే చేస్తే ఈ విషయం వెల్లడైంది. ఇందులో ప్రధానంగా టైర్ 1 నగరాల నుంచి విడాకులు తీసుకున్న మహిళల్లో 35% కంటే ఎక్కువ మంది ప్రేమకు మరో అవకాశం ఇస్తూ రెండో అవకాశాలకు సిద్ధంగా ఉన్నారు అని సర్వే చూపిస్తుంది. ఇదే క్రమంలో 30 నుండి 40 ఏళ్ల మధ్య ఉన్న పురుషుల్లో 5గురిలో 3 భావోద్వేగ అనుకూలతల కోసం చూస్తున్నారు అని, 21% మంది మాత్రం తామింకా దుర్బలత్వంతో పోరాడుతున్నాము అని చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి టైర్ 1 నగరాలలో ఈ విషయంలో స్త్రీ పురుషుల మనస్తత్వంలో మార్పు ఎక్కువగా కనిపిస్తుంది అని సర్వే తెలిపింది. ఇక్కడ రెండో పెళ్లి పట్ల అంగీకారం, బహిరంగత పెరుగుతోంది అని, అయితే టైర్ 2 నగరాలు ఇప్పటికీ ఫ్యామిలీ, సామాజిక ఒత్తిడిలో ఇబ్బంది పడుతున్నాయని వెల్లడించింది.